హలో గైస్, నేను విజయనిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డేస్ 75 రివ్యూ చేస్తాను. అయిపోయిన ఫ్యామిలీ టైం గురించి, తేజ హ్యాపీనెస్ గురించి, నబిల్ ఎవిక్షన్ షీల్డ్ గురించి, అండ్ ప్రేరణ చిరాకు, అవినాష్ మెగా చీఫ్ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. షార్ట్ అండ్ క్రిస్పీ రివ్యూ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. సో ఫైనలీ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అండ్ ప్రేరణ వాజ్ వెరీ హ్యాపీ. ప్రేరణకి కావాల్సిన ఇన్పుట్స్ వచ్చాయి. సో గట్టిగా ఆడితే డెఫినెట్ గా గెలుస్తామని చెప్పేసి సో గట్టిగా ఆడమన్నాడు. టైం వేస్ట్ చేయొద్దన్నాడు, డ్రాక్ చేసుకోవద్దన్నాడు. సో పాయింట్ మాట్లాడి డ్రాక్ చేసుకోకుండా ఉండమన్నాడు, లేకపోతే నువ్వే టార్గెట్ అవుతున్నావు అన్నాడు. సో ఇవన్నీ ప్రేరణ డెఫినెట్ గా పెట్టుకుంటే ఇంకా ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు ప్రేరణకే. బట్ ఇచ్చినట్టు మనకైతే చూపించలేదు, బట్ మేబీ ఇచ్చిండొచ్చు. సో ఇవన్నీ డెఫినెట్ గా టార్గెట్ చేసి పెట్టుకుంటే కనుక ప్రేరణ కూడా డెఫినెట్ గా టాప్ 5 ఉండడానికి ట్రై చేయొచ్చు. అండ్ మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి గైస్. సో ఫైనలీ గైస్, తేజకి ఊరాట కలిగించిన విషయం, తేజ వాళ్ళ మదర్ని పంపించాడు బిగ్ బాస్ అండ్ తేజ వాజ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ కి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అండ్ నేను అన్నట్టే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యే ముందే నేను చెప్పాను, డెఫినెట్ గా తేజాని వాళ్ళ మదర్ కి కల్పిస్తాడు. బట్ ఏదో ఒక టాస్క్ ఇవ్వడము దానికి జరుగుతుంది, దాని ప్రకారంగా పంపిస్తాడని చెప్పేసి. బట్ తేజ ఏడుపు తట్టుకోలేక బిగ్ బాస్ ముందే పంపించినట్టు అనిపించింది. బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఎమోషన్స్ తో ఆడుకోడు. డెఫినెట్ గా అందరినీ కంటెస్టెంట్స్ అయితే డెఫినెట్ గా హ్యాపీ చేస్తాడు అండ్ తేజని కూడా హ్యాపీ చేస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ 8 లోనే మనం చూడొచ్చు, యష్మి లెటర్ కానీ చాలా మంది లెటర్స్ ఫస్ట్ ఆపేశాడు, దాని తర్వాత ఎనీ రీజన్ లేకుండానే మళ్ళీ వాళ్ళందరినీ హ్యాపీ చేశాడు. సో నా ప్రకారంగా అయితే బిగ్ బాస్ ఎప్పుడు ఎమోషన్స్ ఆడుకోడు, ఓన్లీ ఎమోషన్స్ ని బ్లాక్ చేస్తాడు, హోల్డ్ చేస్తాడు. అది మనకి ఎపిసోడ్స్ పండించడానికి. సో మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి గైస్. నెక్స్ట్ వీక్ మెగా చీఫ్ రేస్ ఈ రోజు మొదలైంది అండ్ ఒకటే గేమ్ తోటి మెగా చీఫ్ రేస్ ని కంప్లీట్ చేస్తాడు బిగ్ బాస్. అండ్ ఈ గేమ్ లో అవినాష్ గెలిచాడు. రెండోసారి మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. అండ్ ఆల్రెడీ ప్రేరణని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, మజాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో నీలాక కాదు, ఎవరికి ఏదిగా ఉంటే అది ఇస్తానని చెప్పేసి సేమ్ టైం ఏదో ఒక క్లాస్ పెట్టేసి వాళ్ళకి అది ఇవ్వలేదు. అండ్ మెగా చీఫ్ అయ్యేందుకు అవినాష్ చాలా బాగా అనిపించింది. అండ్ మీకేమనిపించింది కమెంట్స్ లో చెప్పండి. అండ్ సెకండ్ ఛాన్స్ వచ్చేసి అంటే అవినాష్ మిస్ అయ్యి ఉంటే కనుక రోహిణి అయ్యేది. సో నాకైతే రోహిణి అవుతే బాగుండు అనిపించింది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా లాస్ట్ వరకు వచ్చి అయిపోయింది. బట్ ఈసారి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రోహిణి మిస్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది అవినాష్ మెగా చీఫ్ అయినందుకు? సో గైస్, ఎవిక్షన్ షీల్డ్ గురించి మాట్లాడితే నబిల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉన్నందుకు డెఫినెట్ గా ఈ వీక్ అంతా కూడా చూడండి మీరు, నబిల్ తో చాలా సపోర్టివ్ గా ఉండడం కానీ, నబిల్ తో చాలా ఆడడం కానీ, డాన్స్ చేయడం కానీ జరుగుతుంది. నేనైతే ఆల్రెడీ వీక్ అంతా అబ్జర్వ్ చేశాను. సో నబిల్ తో కొంచెం డాన్స్ చేయడం కానీ, ఎక్కువ మాట్లాడడం కానీ, హగ్స్ చేసుకోవడం కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. నాట్ ఈవెన్ మార్నింగ్ వాక్ లో మార్నింగ్ డాన్స్ చేసేటప్పుడు కూడా నబిల్ తోటి ఏ గర్ల్ కూడా చాలా మాక్సిమం డాన్స్ చేయరు. 98% అసలు ఎవరు డాన్స్ చేయరు. అండ్ ఈసారి మటుకు మీరు చూడండి, వీక్ అంతా కూడా చూస్తే నబిల్ తో ఒక డాన్స్ చేయడం కానీ, లేకపోతే నబిల్ ని లాడ్ చేయడం, ప్యాంపర్ చేయడం కానీ, లేకపోతే నబిల్ ని ఇది చేయడం కానీ బాగా జరుగుతుంది. ఇది అంతా కూడా ఎవిక్షన్ షీల్డ్ పవర్ అండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఎలిమినేట్ అయితే తనకు యూజ్ చేస్తారని చెప్పేసి. అండ్ ఈ దీంట్లో డెఫినెట్ గా యష్మి ఉంటుంది, విష్ణుప్రియ ఉంటుంది అండ్ ప్రేరణ, వీళ్ళ ముగ్గురు కూడా డెఫినెట్ గా ట్రై చేస్తారు తనకి బాగా ఉన్నట్టు, సపోర్టివ్ గా మాట్లాడినట్టు. అదంతా కూడా జస్ట్ ఎవిక్షన్ షీల్డ్ గురించి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది కమెంట్స్ చెప్పండి. సో గైస్, డే 75 ఎపిసోడ్ లో అయితే నాకు ఒక చిన్న సైజ్ రేవ్ పార్టీ జరిగినట్టు అనిపించింది బిగ్ బాస్ హౌస్ లో. శ్రీపద్ అండ్ ప్రేరణకు ఒక రొమాంటిక్ సాంగ్ వేస్తే మిగతా సభ్యులందరూ కూడా డాన్స్ పార్ట్నర్స్ తోటి డాన్స్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళని. సో నాకు ఆ సీన్ చూస్తే మటుకు ఒక చిన్న సైజ్ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు అనిపించింది. ఎవరితో డాన్స్ చేస్తున్నారు, అందరు ప్రతి ఒక్క పార్ట్నర్ తో ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకేమనిపించింది కమెంట్స్ చెప్పండి గైస్. తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ గారు చేంజ్ అవుతారా అంటే, వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు, ఇండివిజువల్ గేమ్ ఆడు, ఓన్ డిసిషన్స్ తీసుకో అని చెప్పేసి పృథ్వీకి చెప్తే, ఇండివిజువల్ గేమ్ ఆడని చెప్పేసి నిఖిల్ కి చెప్పాడు. పృథ్వీకి కోపం తగ్గించుకో, కరెక్ట్ గా ఆడు, టాస్క్లు మంచిగా ఆడు, నువ్వు నీలాగానే ఉండని చెప్పేసి పృథ్వీకి చెప్పాడు. ఎవరితో అందరితో కూడా మంచిగా ఉండాలి, ఒక్కరితోటే ఉంటున్నావు అని చెప్పాడు. అండ్ నిఖిల్ కి గ్రూప్ గేమ్ ఆడకు, ఎవరిని నమ్మకు, వైని పీని పక్కన పెట్టు, నీ ఫోకస్ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ అయ్యి కప్పగొట్ట అని చెప్పడం. సో ఈ అన్ని ఇన్పుట్స్ తీసుకున్న వీళ్ళిద్దరు డెఫినెట్ గా మారతారా అంటే, నేనైతే మారతారని అనుకోవట్లేదు. డెఫినెట్ గా పృథ్వీరాజ్ కి ఓన్ డిసిషన్ తీసుకునే ఆప్షనే లేదు. ఆయనకి అంత ఆలోచించడం, ఓన్లీ ఫిజికల్ గా హార్డ్ గా ఆడమంటే ఆడతారు కానీ ఓన్ డిసిషన్ తీసుకునే ఆప్షన్ లేదు. అండ్ నిఖిల్ కి ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలి, పక్కన ఉంటే నేను ఒక మోటివేషన్ లకు ఉంటున్నట్టు అనిపిస్తుంది. సో తను కూడా అవసరం, కానీ చాలా అవకాశవాదిలకు అయితే డెఫినెట్ గా యూజ్ చేస్తాడు నిఖిల్. సో మీకు ఏమనిపిస్తుంది, వీళ్ళిద్దరిలో ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా, ఎవరిలో చేంజెస్ కనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి.
సో గైస్ ఈ వీక్ నామినేషన్స్ లోంచి గౌతమ్ సేవ్ అవుతాడంటే డెఫినెట్ గా సేవ్ అవుతాడని చెప్తాను. అండ్ గౌతమ్ రాయల్ క్లాన్ నుంచి డెఫినెట్ గా టాప్ 5 లో ఉంటాడు. గౌతమ్ ఓన్లీ సోలోగా ఆడడమే కాదు, జెన్యున్ గా ఆడుతున్నాడు, సోలోగా ఆడుతున్నాడు. అండ్ అతను ఓన్లీ మేనరిజం ఏదైతే చూపిస్తున్నాడో అది ఓన్లీ అవకాశం కోసం కానీ, ఒక ఫ్యానరిజం చూపించి ఓన్లీ ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కానీ జస్ట్ షార్ట్ టర్మ్ లో చేయట్లేదు. ఆయన ఒక మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అన్న, ఎందుకంటే చాలా వీడియోస్ లో కూడా చూడొచ్చు, ఆయన ప్రొఫైల్ లో చూడండి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అయిన పక్కాగా. అండ్ సేమ్ టైం చాలా పక్కాగా సోలోగా అండ్ జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్ గా టాప్ 5 లో ఉండొచ్చు, టాప్ 3 లో కూడా రావచ్చు. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి గైస్. తేజ ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతాడంటే 100% సేవ్ అవుతాడని చెప్పాలి. ఎందుకంటే తనకు వచ్చిన ఆపర్చునిటీ ఎలా ఉంది, అనుకోకుండా బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ కంప్లీట్ గా లో అయిపోయాడు తేజ. అండ్ తన కన్సర్న్ తన బాధ చూసి అందరు కూడా చాలా కన్సర్న్ చూపించారు. ఓటింగ్ సిస్టమే చేంజ్ అయిపోయింది తన బాధ వల్ల. అండ్ తేజ డెఫినెట్ గా 100% సేవ్ అవుతాడు. బట్ నెక్స్ట్ వీక్ మటుకు రోహిణి, అవినాష్ అండ్ తేజతో కంపేర్ చేస్తే తేజకి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే తేజ ఒక లిమిట్ వరకు ఎంటర్టైన్ చేయగలుగుతాడు, బట్ వీళ్ళిద్దరు ఇంకా చాలా దాని క్రాస్ లెవెల్లో ఉంటారు. సో నా ప్రకారంగా అయితే ఈ వీక్ డెఫినెట్ గా తేజ సేవ్ అవుతాడు. బట్ నెక్స్ట్ వీక్ ఒకవేళ నామినేట్ అయితే మటుకు 100% తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి గైస్. బిగ్ బాస్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేయాలనిపిస్తుంది. మీరు ఎంటర్టైన్ అవుతున్నారంటే నాకైతే అంత ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు. ఫ్యామిలీ వీక్ వదిలేసి మిగతా వీక్ చూస్తే కనుక ఓన్లీ మెగా చీఫ్ కంటెండర్, దానికి కాంపిటీషన్ కి 4 days అయిపోతుంది. ఇంకా లాస్ట్ డే వచ్చేసి మెగా చీఫ్ రేస్ ఒకటే అవుతుంది. సో మెగా ఫస్ట్ డే అండ్ వీక్ లో ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే బాగుంటుంది, సాటర్డే సండే బాగుంటుంది, కానీ మిగతా 3-4 days అయితే అసలు కంటెంట్ కూడా ఉండట్లేదు. సో డెఫినెట్ గా ప్యాటర్న్ చేంజ్ చేయాలి. ఒకటే ప్యాటర్న్ మీద ఒక టాస్క్ గురించి ఓన్లీ మెగా చీఫ్ కంటెండర్ అని ఒక టాస్క్ క్రియేట్ చేయడానికి మొత్తం ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేస్తేనే డెఫినెట్ గా ఇంకొంచెం హిట్ అవుతుంది, టీఆర్పీ రేటింగ్ పీక్స్ లోకి వెళ్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి గైస్. ఇది ఈ రోజు రివ్యూ. మీకు ఏ కంటెస్టెంట్ ఉండాలి, ఏ కంటెస్టెంట్ కప్పు కొట్టాలనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విచండికా సైనింగ్ అప్ ఫర్ ద డే.